ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తాజాగా రిజా ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. అయితే వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ లో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ది రిజా ఎస్ వేరియంట్, అలానే రిజా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ తక్కువ రేంజ్ ఇస్తారు. అదే రిజా జెడ్ వేరియంట్ లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి అయితే ఎక్కువ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు రిజా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు ఏది కొనుక్కుంటే బెస్ట్ పూర్తి అనాలిసిస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. లాస్ట్ వీడియోలో మన ఏథర్ రిజా లాంచ్ అయినప్పుడు కేవలం స్పెసిఫికేషన్ గురించి మాత్రమే మాట్లాడాను. కాకపోతే నేను అప్పుడు చెప్పాను రిజాలో ఏ మోడల్స్ ఉంటాయి, దాని గురించి పూర్తి వివరాలు చెప్తానని చెప్పి. ఈ వీడియో పూర్తిగా రిజా సంబంధించిన స్కూటర్ గురించి మాట్లాడుతాను. ఇతర ఏ ఎలక్ట్రిక్ స్కూటర్తో కంపేర్ చేయను. కేవలం రిజా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందామని ఎవరైతే ఆడియన్స్ అనుకుంటున్నారో వాళ్ళకి మరింత క్లారిఫికేషన్ ఇచ్చి ఏ స్కూటర్కి అయితే మీరు పెట్టిన డబ్బులకి వాల్యూ చేస్తుంది అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ రిజా ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రత్యేక పాయింట్ ఏంటంటే ఇది ఫ్యామిలీ స్కూటర్. ఎక్కువ సీట్ అనేది వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఏకంగా 900 మిల్లీమీటర్ల లెంత్ ఇస్తున్నారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2.95 అడుగుల సీట్ ఉంటుంది. ఇంచుమించుగా 3 అడుగుల సీట్ అయితే ఇస్తున్నారు. సో ఫ్యామిలీకి పెద్దగా సూట్ అయ్యే విధంగా ఇస్తున్న సీట్ ఇది. ఫస్ట్ నేను ఏం కంపేర్ చేస్తానంటే రిజా వేరియంట్ లో రిజా ఎస్ వేరియంట్ అలానే రిజా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ గురించి కంపేర్ చేస్తాను. ఎందుకు ఈ రెండు ఫస్ట్ కంపేర్ చేస్తున్నానంటే ఈ రెండు కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు. కొన్ని ఫీచర్స్ తప్పిస్తే ఇంచుమించుగా సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఈ రెండు మోడల్ చెప్పి తర్వాత హై అండ్ వేరియంట్ గురించి మాట్లాడతాను. రిజా ఎస్ వేరియంట్ అలానే రిజా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఈ రెండు స్కూటర్స్కి కూడా 4.3 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోటార్తో 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మన సిటీలో తిరగడానికి హ్యాపీగా ఈ స్పీడ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎంత అంటే 2.9 kWh బ్యాటరీ ప్యాక్. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి చెప్తున్న క్లెయిమ్డ్ రేంజ్ అంటే సర్టిఫైడ్ రేంజ్ 123 కిలోమీటర్లు చెప్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 105 కిలోమీటర్లు చెప్తున్నారు. అంటే ఇందులో ఎక్కువ మోడ్లో వెళ్తే కనుక మీకు ఈ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇక ఛార్జింగ్ టైం అయితే 0 నుండి 80% వరకు ఛార్జ్ చేయడానికి అయితే మీకు 6 గంటల 40 నిమిషాలు టైం పడుతుంది. అదే 0 నుండి 100% ఛార్జ్ చేయడానికి మీకు 8 గంటల 30 నిమిషాలు అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు దాకా మీకు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఏథర్ రిజా ఎస్ వేరియంట్ అంటే బేసిక్ వేరియంట్ అలానే ఏథర్ రిజా జెడ్ వేరియంట్లో బేస్ వేరియంట్ ఈ రెండు కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఇప్పటి వరకు చెప్పినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడితే ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఏథర్ రిజా ఎస్ వేరియంట్లో అయితే వీళ్ళు డీప్ వ్యూ డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. మీరు ఒకసారి వీడియో చూస్తే కనుక అందులో క్లియర్గా అర్థమవుతుంది. ఈ డీప్ వ్యూ డిస్ప్లే ఎలా కనిపిస్తుంది అంటే కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. పైన వచ్చే డిజిట్స్ వైట్ కలర్లో కనిపిస్తాయి. ఇందులో మీకు ఇంపార్టెంట్ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకి రియల్ రేంజ్ అంతా మీకు కనిపిస్తుంది, నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కనిపిస్తుంది, మీకు టైం కనిపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్, ఈ డీటెయిల్స్ మేజర్గా మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా ఈ డీప్ వ్యూ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇది 7 అంగుళాలు అయితే స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. ఇక రిజా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ డిస్ప్లే చూస్తే ఇది కూడా 7 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. కాకపోతే ఇది టీఎఫ్టీ డిస్ప్లే. ఇందులో కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అనేవి మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆ డిస్ప్లే చూడండి. టీఎఫ్టీ డిస్ప్లేకి తేడా ఏంటంటే ఇందులో మనకి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, డిజిట్స్ ఏమో బ్లాక్ కలర్ లో వస్తాయి. ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి ఈ స్క్రీన్ మీద చూపించవచ్చు. ఉదాహరణకి ఇందులో ఎడిషన్ గా మనకు వచ్చే ఫీచర్ ఏంటంటే ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏదైతే మనం ఫోన్లో చూసినట్టుగా మ్యాప్ లొకేషన్ కానీ ఆ మ్యాప్ చూపించినట్టు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ డిస్ప్లేలో కనిపిస్తాయి. బట్ డీప్ వ్యూ డిస్ప్లేలో ఈ ఫీచర్ అనేది మనకు కనిపించదు. అలానే ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే వాట్సాప్ మెసేజెస్ మీకు వస్తే అది స్క్రీన్ మీద కనిపిస్తాయి. దాంతో పాటుగా మీకు గ్రాబ్ రైల్, ఎవరైతే వెనక వాళ్ళకి సపోర్ట్ కింద గ్రాబ్ రైల్ అనేది స్కూటర్తో పాటుగా వస్తుంది. బట్ ఇది ఎస్ వేరియంట్లో అయితే రాదు. ఇక ఫైనల్గా కలర్స్ అయితే మనకి ఎస్ వేరియంట్లో 3 కలర్స్ ఇస్తున్నారు. గ్రే కలర్ ఒకటి, వైట్ కలర్, బ్లూ కలర్ మాత్రమే వస్తుంది. అదే మనకి జెడ్ వేరియంట్లో అయితే కనుక ఇంకొక 2 అడిషనల్ కలర్స్ కూడా వస్తున్నాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ కూడా యాడ్ అవుతుంది. ఇక సీట్ కూడా రిజా జెడ్ వేరియంట్ వచ్చేసరికి ప్రీమియం సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిఫరెన్సెస్ కొన్ని ఫీచర్స్ కానీ అడిషనల్గా కొన్ని వచ్చిన అడిషనల్ అడ్వాంటేజెస్ జెడ్ వేరియంట్లో వచ్చేవి, ఇవి మాత్రం అడిషనల్గా వచ్చే ఫీచర్స్. ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్లయితే రిజా ఎస్ వేరియంట్ రేట్ ఏమో 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ కొంచెం అడిషనల్గా మీరు ఆ ఇన్సూరెన్స్ ఇతర డబ్బులు కడితే కనుక ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. బట్ నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను. ఎస్ వేరియంట్కి 1,10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే జెడ్ వేరియంట్కి అయితే బేస్ వేరియంట్తో 1,25,000 రూపాయలకి ఇస్తున్నారు. అంటే 15,000 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఎస్ వేరియంట్కి జెడ్ వేరియంట్కి మీరు అడిషనల్గా పెట్టే 15,000 రూపాయలకి మీకు వచ్చే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఆన్ బోర్డ్ నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్గా అందులో కనిపించడం,
అడిషనల్గా మీకు కలర్ ఆప్షన్స్ కావాలి, ఖచ్చితంగా నాకు గ్రీన్ లేదంటే ఎల్లో కలర్ కావాలంటే మీరు ఈ జెడ్ వేరియంటే తీసుకోవాలి. బేస్ వేరియంట్ ఆ కలర్ ఆప్షన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ లైవ్ లొకేషన్ కావాలి, అలానే వాట్సాప్ డైరెక్ట్గా మీకు ఆ స్క్రీన్ మీద కనిపించాలి, ప్రీమియం సీట్ కావాలి, గ్రాబ్ రైల్ కావాలి. ఇటువంటి ఆప్షన్స్ మీకు కావాలనుకుంటే దానికి వీళ్ళు అడిషనల్గా పెడుతున్న కాస్ట్ 15,000 రూపాయలు. ఇప్పుడు రెజా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే లోకల్గా తిరుగుతారు, ఒక పర్టికులర్ డెస్టినేషన్ వాళ్ళకి ఆ లొకేషన్స్ బాగా ఐడియాస్ ఉంది, నాకు సరిపోద్ది చుట్టుపక్కల ఏరియాస్కి డీసెంట్గా నేను వెళ్ళామా, ఆఫీస్కి వెళ్ళామా, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళామా వచ్చామా అది ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే మీకు ఎస్ వేరియంట్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మేజర్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తెలియాల్సిన రియల్ రేంజ్ కనిపిస్తుంది, అందులో మీకు ఛార్జింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది, నావిగేషన్ అసిస్ట్ కూడా కనిపిస్తుంది. బేస్ వేరియంట్ కానీ హై అండ్ వేరియంట్ రెండు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. తేడా ఏంటంటే ఈ స్మార్ట్ ఫీచర్స్ కోసమే అడిషనల్ ప్రైస్. కాబట్టి నేను సాదా సీదాగా పర్లేదు, నాకు లోకల్గా తిరుగుతాను, నాకు అడిషనల్ ఫీచర్స్ లేవు అవసరం లేదనుకుంటే ఎస్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్. లేదు ఎవరికైతే నాకు ఖచ్చితంగా కొత్త ప్లేసెస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, నాకు డైరెక్ట్గా కొంచెం పాష్గా కనిపించాలి, డిస్ప్లేలో స్మార్ట్ డిస్ప్లే, పక్కోళ్ళకి కూడా మనం కొంచెం హడావిడి చేసినట్టు కనిపించాలి, స్మార్ట్ ఫీచర్స్ చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు, గ్రాబ్ రైల్ కావాలి లేకపోతే ప్రీమియం సీట్ కావాలనుకున్న వాళ్ళు అయితే కనుక మీకు ఉన్న ఆప్షన్ ఏథర్ రెజా జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న నావిగేషన్ అసిస్ట్ కానీ లేకపోతే జెడ్ వేరియంట్లో ఆఫర్ చేస్తున్న ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్స్ కానీ 3 సంవత్సరాల పాటు కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు ఇస్తున్న ఆన్ బోర్డ్ నావిగేషన్ ఇటువంటి ఫీచర్స్ కోసం మీరు డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్ వేరియంట్ తీసుకుంటారో ఆల్రెడీ అవి బేసిక్ ఫీచర్స్ కాబట్టి 3 సంవత్సరాల తర్వాత అవి తీసేసినా పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించదు. కానీ జెడ్ వేరియంట్కి అలవాటు పడి ఆ ఆన్ బోర్డ్ నావిగేషన్ వీటికి అలవాటు పడిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ ఫీచర్స్ ఉంటే బాగుండు అని మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే జెడ్ వేరియంట్కి వస్తుంది. లేదు లోకల్గా తిరుగుతున్న వాళ్ళకైతే అటువంటి ఫీలింగ్ కూడా రాదు. ఎవరైతే నేను బండి నడిపితే నేను రోడ్ చూసుకుంటే ఇతర నాకు అవసరం లేదు, నేను వెళ్ళామా అని చూసుకుంటా, వాట్సాప్ కూడా నా ప్రైవసీ కావాలి నేను ఫోన్లో చూసుకుంటాను అనుకుంటే బెస్ట్ ఏథర్ రెజా ఎస్ వేరియంట్. నన్ను కూడా పర్సనల్గా అడిగితే ఈ రెండు ఎస్ కానీ లేకపోతే జెడ్ వేరియంట్లో ఏదంటే కనుక నేను ఎస్ఏ అంటాను. నిజంగా 15,000 రూపాయలు అడిషనల్గా పే చేసేది ఏదో ఉంటుందో నిజంగా 15,000 రూపాయలు నాకు వస్తే ఏ స్మార్ట్ ఫోన్ కొనుక్కొని ఆ ఫీచర్స్ అయితే స్మార్ట్ ఫోన్లో ఉంటాయి కదా, అది నా అభిప్రాయం. లేదు నాకు ఆ పెద్ద డిస్ప్లేలో కావాలనుకుంటే అది మీ ఇష్టం. ఆ ఫీచర్స్ కోసం 15,000కి బదులు మీరు సేవ్ చేసుకున్నట్టే కదా. బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా సేమ్ ఇస్తున్నారు, 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అనేది సేమ్గానే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్కి మీకు కనుక ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే ప్రో ప్యాక్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి, అది వేరే ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. సో ప్రో ప్యాక్కి మన ఎస్ వేరియంట్కి అయితే 13,000 రూపాయలు పే చేయాలి, అదే జెడ్ వేరియంట్కి అయితే 15,000 రూపాయలు పే చేయాలి. ఇలా పే చేస్తే 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళు ప్రో ప్యాక్ ఇస్తున్న అడ్వాంటేజ్. ఒకసారి మనం ప్రో ప్యాక్ తీసుకుంటే దానికి అడిషనల్గా వచ్చే ఫీచర్స్ ఏంటో చెక్ చేద్దాం. స్మార్ట్ ఎకో మోడ్, బ్లూటూత్ కాల్ కంట్రోల్, డాష్ బోర్డ్ ఆటో బ్రైట్నెస్, ఆటో హోల్డ్, ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఫాల్ సేఫ్ మోటార్ కట్ ఆఫ్, ఇవన్నీ కూడా ప్రో ప్యాక్లు 2 స్కూటర్స్కి కామన్గా ఇచ్చే ఫీచర్స్. మ్యాజిక్ ట్విస్ట్, సేఫ్ స్కిడ్, ఈ 2 ఆప్షన్స్ కావాలంటే కనుక కేవలం జెడ్ వేరియంట్కి మాత్రమే అడిషనల్గా ప్రో ప్యాక్లో వచ్చే ఫీచర్స్. పై చెప్పిన అన్ని కూడా 2 కూడా మీకు ప్రో ప్యాక్తో పాటు 2 స్కూటర్ మోడల్స్కి అయితే వచ్చేస్తాయి. నాకు అనిపించింది ప్రో ప్యాక్ వల్ల అంటే మీకు చెప్పాను ప్రో ప్యాక్ మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ ప్యాక్ వారంటీకే. లేదు ఫీచర్స్ అనేవి మీరు 5 ఇయర్స్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అలాగో ఫీచర్స్ వస్తాయి. లేదు నాకు ఫీచర్స్ కావాలన్నా ప్రో ప్యాక్ తీసుకుంటారు, దానివల్ల మీకు అడిషనల్ బ్యాటరీ ప్యాక్ వారంటీ వస్తుంది. సో బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలనుకున్న వాళ్ళైతే బెస్ట్ ప్రో ప్యాక్ తీసుకోవడం. 5 ఇయర్స్ పాటు మీకు మళ్ళీ మనశాంతిగా నేనేమో ఆలోచించిన బ్యాటరీ ప్యాక్ వారంటీ గురించి అనుకుంటే 5 ఇయర్స్ పాటు దానికి వెళ్ళిస్తున్న ప్రో ప్యాక్. ఇంకా ఫీచర్స్ అంటారా, నాకు అనిపించింది కొంచెం బెటర్ ఏంటంటే ఆటోమేటిక్ మోటార్ కట్ ఆఫ్ అనేది సేఫ్టీ ఫీచర్. తెలియకుండా మనం ఎప్పుడైనా స్కూటర్ మీద పడినప్పుడు మన యాక్సలరేషన్ చేతిలో ఉన్న బండి వెళ్ళదు అనమాట, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది, అది స్మార్ట్ ఫీచర్. ఇక మిగిలిన ఏదైతే ఆటోమేటిక్ కట్ ఆఫ్ లైట్స్ అంటే మనం టర్న్ లైట్ ఇండికేటర్ ఆన్ చేసి తిరగగానే మళ్ళీ ఆఫ్ అయిపోవడం, దానివల్ల మనకంటూ సేఫ్టీ కాదు కొంచెం మోడర్న్గా ఫీచర్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు చెప్తున్నా ప్రో ప్యాక్ వెళ్ళే వాళ్ళు మెయిన్ ఫోకస్ మీకు ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ కోసం అయితే అది తీసుకోవచ్చు. ఫీచర్స్ కోసం అయితే ప్రో ప్యాక్ మీద నేను సజెస్ట్ చేయను, బ్యాటరీ ప్యాక్ వారంటీ కోసం అయితే సజెస్ట్ చేస్తాను. ఇక చివరిగా ఏథర్ రెజా 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో సేమ్ ఏథర్ మనకి రెజా జెడ్ వేరియంట్లో ఏదైతే ఉందో అదే ఫీచర్స్ అనేవి సేమ్ యాజ్ టీజ్గా ఇందులోకి వచ్చేస్తున్నాయి. కాకపోతే ఇందులో ఎక్కువ రేంజ్ ఇస్తున్నారు, ఛార్జింగ్ టైం అనేది తక్కువ. ఇందులో మనకి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు, 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్,
125 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం కూడా తగ్గిస్తున్నారు. కారణం ఇందులో 700 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. దీని సహాయంతో 0 to 80% అనేది 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. అదే 0 to 100% అయితే 6 గంటల 10 నిమిషాలు ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ ప్రైస్ వచ్చి మనకి 1,45,000 రూపాయలకి అయితే ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు. ఇక హై రేంజ్ వేరియంట్ కావాలంటే మీకున్న ఏకైక ఆప్షన్ ఏథర్ రిజా 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మాత్రమే. ఇందులో మళ్ళీ ఏమి ప్రో ప్యాక్ వేరియంట్ తక్కువ స్మార్ట్ ఫీచర్స్ తీసేసి తక్కువగా అనేది ఏం లేదు. ఇది ఒకటే వేరియంట్ పెట్టారు కాబట్టి మీరు రోజు ఒక 110-120 కిలోమీటర్స్ తిరుగుతారంటే వీళ్ళు ఇస్తున్న ఏకైక ఆప్షన్ రిజా 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ మార్కెటింగ్ స్ట్రాటజీనే చాలా క్లియర్గా మీకు లాస్ట్ కొన్ని వీడియోస్ పాత వీడియోస్లో కూడా చెప్పాం. 450X 450+ వేరియంట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు తక్కువ వేరియంట్స్కి ఛార్జర్ అనేది తక్కువ పవర్ ఇస్తారు. కారణం అది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వదు, స్లోగా ఛార్జ్ అవుద్ది. కాబట్టి కస్టమర్లు హై ఎండ్ వేరియంట్కి వెళ్తారు, దానికి కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది కాబట్టి అని వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ. అందుకనే క్లియర్గా చెప్తున్నారు కదా, వేరే ఏథర్ రిజా ఎస్ వేరియంట్ కానీ జెడ్ వేరియంట్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కానీ వాళ్ళు ఇచ్చేది 350 వాట్ ఛార్జర్. దానికి కూడా 700 వాట్ ఛార్జర్ ఇస్తే ఇంకా ఫాస్ట్గానే ఛార్జ్ అవుద్ది. కానీ వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణం కస్టమర్స్ హై ఎండ్ వేరియంట్కి డైవర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే పాయింట్తోనే మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఫైనల్గా మీరు కనుక లోకల్లో తిరుగుతాను, ఇంటి నుంచి వేరే పలానా లొకేషన్కి వెళ్తాను, నాకు స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదనుకుంటే మీరు బెస్ట్ ఆప్షన్ అంటే ఏథర్ రిజా ఎస్ వేరియంట్ 1,10,000 రూపాయలకి వస్తుంది. లేదు నాకు కొంచెం ఆన్బోర్డ్ నావిగేషన్ మ్యాప్స్ ఉండాలి, కొంచెం స్మార్ట్గా కనిపించాలి స్కూటర్, పక్కోళ్ళు కొంచెం ఆశ్చర్యపడాలి ఇటువంటి అనుకుంటే కనుక ఏథర్ రిజా మనకి 2.9 kWh వేరియంట్ జెడ్ వేరియంట్. ఎక్కువ రేంజ్ కావాలనుకుని ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలనుకుంటే ఏథర్ రిజాలో మనకి రిజా జెడ్ వేరియంట్లో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్. సాధ్యమైనంత వరకు వీళ్ళు ప్రీమియం సీట్ అని చెప్తున్నారు కానీ ఒకసారి మీరు చూడండి. అంటే నాకు తెలిసి మరీ ప్రీమియం అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సీట్లో ప్రీమియం అని బేసిక్ వేరియంట్ అని చెప్తున్నారు, కలర్స్ అంటున్నారు. సో కలర్ కోసమే అంత రేట్ పెడతారు అనేది కస్టమర్ చాయిస్. ఇది ఓవరాల్గా ఏథర్ రిజా ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్లో ఏది బెస్ట్ అనేది పూర్తి అనలైజేషన్ అండి. సాధ్యమైనంత వరకు మీరు ఏథర్ సంబంధించిన టెస్ట్ రైడ్స్ ఇచ్చిన తర్వాత టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే బుక్ చేసుకోమని చెప్తాను. లేదు ఇప్పుడైనా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడైనా సజెస్ట్ చేసేది టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోమనేది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.